హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బంగాళదుంప చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా ఖర్చు కూడా తగ్గుతుంది. వీటిని మనం ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు, పులుసు కూరలు చేసుకున్నప్పుడు, లేదంటే స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే అంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా హాఫ్ కేజీ కన్నా ఎక్కువ, కేజీ కన్నా తక్కువ బంగాళదుంపలు తీసుకొని వీటిని పైన పిల్లలతోటి చిక్కు తీసేసి ఇలా వాటర్లో వేసేసుకొని మనం చిప్స్ చేసుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా బంగాళదుంపల్ని పెట్టేసి ఇలా కిందికి పైకి ప్రెస్ చేసి లాగామంటే మనకి పల్చగా చిప్స్ అనేవి వస్తాయి. నేనైతే మొదటిసారి చేస్తున్నానండి. అమ్మో, ఇవి చేయడం ఎంత కష్టమో అని అనుకున్నాను. అలా ఏం లేదండి, నాకైతే పెద్ద కష్టం అనిపించలేదు. చూసారు కదా, ఈ విధంగా బంగాళదుంపల్ని చిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి. వీటిని కట్ చేసుకొని వాటర్లోనే వేసుకోవాలండి. వాటర్లో వేసుకోకపోతే కొంచెం కలర్ మారి నల్లగా వస్తాయి కాబట్టి ఇలా వాటర్లోనే ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇలానే మిగిలిన బంగాళదుంపలన్నింటినీ కూడా ఇలానే చిప్స్ చేసేసుకున్నాను. ఇవి మరీ మందంగా కూడా రావండి, పల్చగానే వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని నీళ్ళలో వేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన హాఫ్ కేజీ బంగాళదుంపలకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి కొంచెం మరిగిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న బంగాళదుంప స్లైసెస్ని వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపితే సరిపోతుంది. మరలా కలిపామంటే ఈ బంగాళదుంప స్లైసెస్ విరిగిపోతాయి కాబట్టి ఇలా ఒక్కసారి కలిపేసేసి ఒక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదండి, 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఒక ఉడికైతే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకుందాము. నేనైతే వడిగిన తీసుకున్నానండి. ఈ వడిగినలోకి వీటిని ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు వీటిని ఆరపెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆరపెట్టుకున్నానండి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత నేను బయట ఎండలో ఆరపెట్టేసుకుంటున్నానండి. క్లాత్ పైన వేసుకోవచ్చు. క్లాత్ పైన అయితే అంటుకుపోతాయి కాబట్టి వీలైనంత వరకు కవర్ పైన పెట్టేసుకోండి. ఇలా నవారు మంచాలు ఉంటాయి కదా, నవారు మంచం వేసేసుకొని పైన కవర్ వేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడదీసేసి పెట్టేసుకోవాలి. ఒకదాని పైన ఒకటి వేసేసుకున్నామంటే అంటుకొని పోతాయి కాబట్టి ఇలా విడివిడిగా వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇవి ఒక రోజే పెట్టుకోవడం కుదరకపోతే గనక రోజుకి 2-3 కేజీల వరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీకు కావలసినన్ని బంగాళదుంప చిప్స్ని పెట్టేసుకోవచ్చు. ఒకరోజు ఎండిన తర్వాత చూపిస్తున్నాను. కవర్ మీద వేసుకున్నాం కాబట్టి ఊరికనే ఊడొచ్చేస్తాయండి. వీటిని నేను 2 రోజుల పాటు ఇలా ప్లేట్లో వేసేసుకొని ఎండలో ఎండబెట్టేసుకున్నాను. 2 రోజుల తర్వాత అయితే ఇలా బాగా ఎండిపోతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. మనం ఈ చిప్స్ వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఊరికనే కలర్ మారిపోయి మాడుతాయండి. ఇలాగా చూసారు కదా, నూనె కాగిందో లేదో ఇలా కొంచెం చిన్న ముక్కను కట్ చేసి వేసుకున్న తర్వాత మిగిలిన చిప్స్ అన్నింటినీ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం వడియాలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి. నూనెలోంచి వెంటనే ఇలా తీసేయాలి. ఇలానే కొన్ని చిప్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. మనం పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. ఇలా వేయించుకున్న చిప్స్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం ఉడకబెట్టుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం ఉప్పు వేసుకొని అవసరం లేదండి. ఇలా మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారాన్ని వేసేసుకొని చిప్స్ని మూత పెట్టేసి ఇలా కిందికి పైకి కదిలించేసామంటే కారం అంతా కూడా చిప్స్కి బాగా పడుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. బయట కొనుక్కునే పని లేకుండా ఇలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ అయితే చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.